హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మనం కేరళ గురించి మాట్లాడితే కేరళ స్టోరీస్ జరిగింది. అది నిజమని చెప్పిన కుహనా మేధావులు ప్రాపగండా అని చెప్తారు. ఇప్పుడు నాసిక్ టీసీఎస్ ఇదంతా బయటపడ్డాక ఇప్పుడు కొద్దిగా మేల్కుంటున్నారు హిందువులు కూడా. ఇది నిజమేరా బాబు లవ్ జిహాద్ అనేది. అదేవిధంగా కేరళలో ఒక సినిమా మనకు ఏమంటారు టీవీ సెలబ్రిటీస్ ఒక ఈవెంట్ జరిగింది. వాళ్ళకి జరిగిన ఈవెంట్లో ఒక ఏమంటారు ఈయన మన పెద్ద మేధావి షియాస్ కరీం మలయాళం టీవీ సెలబ్రిటీ అంట ఆయన. ఈ సెలబ్రిటీ ఫోర్సింగ్ హిందూ ఉమెన్ టు ఈట్ బీఫ్ అని. అంటే ఒక హిందూ మహిళ సెలబ్రిటీ, ఆమె కూడా టీవీ ఆర్టిస్టే. ఈ షుడ్ ఈట్ హర్ ఈట్ అను అని చెప్పేసి చెప్తున్నాడు. ఆమె నిరాకరించి తినకుండా పక్కకు పోయింది. ఆయన ఏమంటున్నాడు, ఈ షియాస్ కరీం అని, తినట్లేదంటే నువ్వు డైట్లో ఉన్నావా లేకపోతే బీజేపీ ఫాలోవర్ అంటున్నాడు. అంటే నువ్వు బీఫ్ తినకపోతే డైట్లో ఉన్నావా బీజేపీ ఫాలోవర్ అని అడగాల్సిన అవసరం ఏముందిరా చెత్తనా కొడక. ఒక్కసారి చూడండి ఈ ఆడియో, ఎందుకంటే వీడియో పెడితే కాపీరైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఆడియో పెడుతున్నా నేను. మళ్ళీ ఒకసారి వినిపిస్తా. అంటే వీడు ఆమె తినకపోతే డైట్లో ఉన్నావా లేకపోతే బీజేపీ ఫాలోవర్ అని అడుగుతున్నాడు చెత్తనా కొడుకు. ఇంకో వీడియోలో ఏమంటాడంటే, బీఫ్ అనేది మా రిలీజియస్కి వ్యతిరేకం, మా రిలీజియస్ బుక్లో చెప్పింది బీఫ్ తినొద్దు అని చెప్పేసి, కాబట్టి నేను బీఫ్ తిననని ఈ చెత్తనా కొడుకు చెప్పిండు. ఈ చెత్తనా కొడుకు బుక్లో రాసి ఉంటే బీఫ్ పోర్కు తినొద్దు, తప్పు చెప్పిన, ఫోర్కు తినొద్దని రిలీజియస్ బుక్లో చెప్పిందంట. వాడు ఫోర్క్ అందుకే వీళ్ళు అవాయిడ్ చేస్తారంట, తినరంట. కానీ ఈ చెత్తనా కొడుకు ఒక హిందూ యువతికి, ఒక హిందూ సెలబ్రిటీకి చెప్తున్నాడు, బీఫ్ తిను లేకపోతే డైట్లో ఉన్న బీజేపీ ఫాలోవర్. అంటే బీజేపీ ఫాలోవర్ అయితే బీఫ్ తినొద్దారా బాబు? అంటే వీని ఉద్దేశం ఏంది? హిందువులను మాత్రం ఫోర్స్ చేస్తున్నాడు బీఫ్ తినాలి. అంటే హిందువులు ఆరాధ్య దైవంగా చూసుకునే గోమాతను తినమని వీడు చెప్తున్నాడు. అదే వీడు పంది తింటాడా? పందినా కొడుకు ఈ పంది తింటాడా? వీడు పంది తినడు. ఎందుకంటే వాళ్ళ దానిలో రిలీజియస్లో చెప్పిందంట తినొద్దు అని చెప్పేసి ఫోర్కు. మరి వీడు మనకు సలహాలు ఇస్తున్నాడు. చూశారు కదా, ఇట్లాంటి డబల్ స్టాండ్ వేసిన కొడుకులు ఉంటారు ఈ సమాజంలో. ఈ కొడుకులకు వాళ్ళ వైతను పరమ పవిత్రం, మా వైతను పవిత్రం కాదు ఈ కొడుకులకు. ఒకసారి ఆలోచించండి హిందువులారా, ఇట్లాంటి కొడుకులను అడ్డుకోవాలంటే మనం ఐక్యం కావాల్సిందే. లేకపోతే మీరు చెప్పేవాళ్ళు కొద్దిగా సహాయమైన మీరు ఏమంటారు, మీరు చేయకుండా కానీ కొద్దిగా దీని గురించి అవగాహన కల్పించే వరకన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. లేకపోతే మీరు వాళ్ళని చెప్పేవాళ్ళు కూడా ఉండకుండా వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి హిందువులారా. ఆ కొడుకులో మనకు నీతులు చెప్తారు బీఫ్ తినమని. మనం పోర్క్ తినమంటే తింటాడు. మనకు రిలీజియస్ సెంటిమెంట్, మనకు బీఫ్ అనేది రిలీజియస్ సెంటిమెంట్ కాదనమాట వీళ్ళ భాషలో, ఈ చెత్తనా కొడుకుల భాష. ఆలోచించండి హిందువులారా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కా 10 మందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సహకారం అందించినట్టుగా ఉంటుంది.